Hi, hello my dear students. Welcome back to our YouTube channel. So in this video session, we are going to discuss about very important topic, that is Biot-Savart law, and this is from moving charges and magnetism. So most important topic. You can take previous year's examination or PYQs any paper తీసుకున్నా కానీ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి లేదా మ్యాగ్నెటిక్ కరెంట్స్ నుంచి డెఫినెట్గా క్వశ్చన్స్ అనేవి చాలా రివైజ్ అవుతున్నాయి. సో ఇందులో మోస్ట్ ఆఫ్ ది టాపిక్ రిపీటెడ్ ఏంటి అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ Biot-Savart law. సో ఈ Biot-Savart law ఇట్స్ ఫ్రమ్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. సో ఎవ్రీ వన్ టేక్ యువర్ బుక్ అండ్ ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఈ Biot-Savart law గురించి డిస్కస్ చేసి కంప్లీట్గా ఆ Biot-Savart lawలో PYQs అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని ఎలా అడుగుతున్నారు, ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఈ Biot-Savart lawలో అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ ఎలా ఉన్నాయని చూద్దాం. సో కొంచెం వీడియో లెంతీ అవ్వచ్చు, డెఫినెట్గా కంప్లీట్గా చూడండి వీడియో, యూ విల్ గెట్ సమ్ ఐడియా. PYQs ప్రాక్టీస్ చేయండి. నేను PYQs బోర్డు మీద రాస్తాను, అది మీకు స్టాప్ చేసి పాజ్ చేసుకుని వచ్చేంతవరకు కష్టపడండి, ఎందుకంటే ఈ టాపిక్ రిలేటెడ్గా నేను క్వశ్చన్స్ ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, జేఈ మెయిన్స్ కావచ్చు, నీట్ కావచ్చు, ఎంసెట్, టీఎస్, ఏపీ, ఎనీ ఎంసెట్కి మనకి ఈ PYQs అనేవి చాలా సార్లు వచ్చాయి. ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రమ్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి వీ హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ Biot-Savart law. Biot-Savart law, it's one of the important topic. So by using of this Biot-Savart law, always we can measure induced magnetic field intensity, B వాల్యూ లేదా dB వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తుంటాం. ఈ Biot-Savart law మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇంటూ ద ఫీల్డ్, అవుట్వర్డ్ ద ఫీల్డ్ అనేది యూజ్ చేస్తుంటాం. అందులో మనకు మెయిన్ యూజ్ చేస్తే థంబ్ రూల్ యూజ్ చేస్తాం. So by using of thumb rule, so how the magnetic field is traveling when a charge is traveling in a conductor లేదా current traveling in a conductor, అప్పుడు మనకి అందులో నుంచి ఎలాంటి డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేస్తామని చూద్దాం. సో Biot-Savart law we can say easily, simply definition. So you can take any kind of one wire, unknown shaped wire. So if it is moving some I current in this, I current ట్రావెల్ చేస్తుంది అనుకున్నాం. సో I current ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ every moving charges will create some magnetic field, we know that. So this is a basic thing. So every moving charges will create a magnetic field. So how can you define every moving charges will make a magnetic field means? Let us take one compass here. So compass have a north and south pole like a needle. So if you can place one kind of north pole and like this place, and if you can place it when near to the wire, then definitely it will be deflects. So whenever it will deflects, nothing but surrounding of this wire you can create a magnetic field. So almost all surrounding sides మొత్తం మనకి magnetic field create అయిందని చెప్తాం. So by choosing of that one, we proved that always moving charges is created a magnetic field అనేది మనకి తెలుసు. కాబట్టి ఈ పర్టికులర్ పాయింట్స్లో if you can imagine a P point, you know that every moving charge will create some magnetic field. ఒకవేళ P పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేస్తే, సో దిస్ ఇస్ IP ఓరియంటెడ్ కూడా మనం డిస్కస్ చేస్తే Biot-Savart law కూడా ఎలా ప్రూవ్ చేయాలంటే, సో ఇదే డెఫినేషన్ తీసుకొని చెప్తాం. సో యూ కెన్ టేక్ ఎనీ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ వాల్యూ. లెట్ ఇమాజిన్ దిస్ ఇస్ ద స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ వాల్యూ DL డిస్టెన్స్. సో ఈ DL డిస్టెన్స్ వాల్యూని మనం ఒక P పాయింట్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత క్యాలిక్యులేట్ చేస్తున్నాం, లెట్ ఇమాజిన్ R డిస్టెన్స్లో ఉందనుకోండి. సో అప్పుడు మనకి ఇక్కడ ఉన్న పర్టికులర్ వాల్యూ టీటా యాంగిల్ ప్లేస్ చేసి, సో ఈ టీటా యాంగిల్ ఉన్నప్పుడు హౌ మచ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై దిస్ కైండ్ ఆఫ్ వైర్ హ్యావింగ్ సమ్ I చార్జెస్ ఆర్ I కరెంట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద ఎంటైర్ వైర్ అనుకోండి. అప్పుడు మనకి పర్టికులర్గా ఇక్కడ Biot-Savart law is defined as, so let imagine like for this kind of dB, if you can imagine DL లెంత్లో, సో డ్యూ టు స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ చేంజింగ్ లెంత్ వల్ల మనకి ఇక్కడ ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుందంటే లెట్ ఇమాజిన్ dB is a magnetic field intensity. సో magnetic field intensity have a proper direction. ఈ ప్రాపర్ డైరెక్షన్ ఎలా యూజ్ చేస్తున్నాం,
ఈ డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ Biot-Savart డిఫైన్ చేద్దాం. సో Biot-Savart it is a small element of while law, it is depends on few physical quantities. ఈ ఫ్యూ ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతుంది. ఈ డిపెండ్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ కరెంట్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కూడా చూద్దాం. సో ఎలా ఉంటుంది అనేది, dB is always డిపెండ్స్ ఆన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. అండ్ dB ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు dl లెంత్, అంటే స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ dB ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు sin θ అండ్ dB ఈజ్ డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ ఆర్ స్క్వేర్ అని రాస్తాం. సో అంటే డిస్టెన్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూ యాజ్ ఇట్ ఈస్ వాట్ యూ స్టడీ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్లో మనకు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ చార్జెస్ మధ్యలో మనం డిస్కస్ చేస్తాం కదా. సో అక్కడ మనం ఏం నేర్చుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఓరియంటెడ్ అక్కడే వస్తుంది. కానీ అక్కడ మనకి క్యూ చార్జెస్ అనేటివి స్కేలార్ క్వాంటిటీగా కన్సిడర్ చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి హియర్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ యూ కెన్ టేక్ డిఎల్ వాల్యూ, లేదా ఈ ఐడియల్ వాల్యూ ఇస్ వీఆర్ కన్సిడరింగ్ ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ. ప్రాపర్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే తప్ప we cannot measure it the values of total magnetic field intensity. So if you can write it all the terms in any one equation, that is directly proportional to I dl sin theta by r square. This is not a complete equation, so we have to prove it as how can we solve the problem. If you can remove this proportionality constant, you can write it mu naught by 4 pi into, generally you can write it I dl sin theta by r square. So if you can imagine, this is just one of the equation only, you can say. So this equation will gives, or you can say this is a scalar quantity or scalar form antam. This is one of the scalar formation. So scalar formation lo manaki mu naught by 4 pi into I dl sin theta by r square and rastam. If you can write this equation, how can you show the vector formation? So vector form lo rayalante, that means dB should be, that means you can write it mu naught by 4 pi, it is a proportionality constant, and here it is I into dl cross vector formation. I am writing dl cross r bar by r cube. Here it is r bar, it is we are defining as a unit vector. So unit vector to define chesam kabatti you can write it this kind of, or you can develop this equation dB is equals to mu naught by 4 pi into I of dl cross, or before going to write r cube value, that is r cube, r cap by r square, you can write it r cap by r square. So what here it is, if you can extend this unit vector, it becomes r bar by r, you can write it, that means magnitude of this multiply, if you can, it becomes r cube. Okay, this is the magnetic field intensity in a vector formation. In a vector formation, these both equations are shows that. So whatever you can observe here, it is dl cross r bar, it is, so here it is a dl is a one of the scalar vector quantity considering, but we know current is a scalar quantity, right? So beginning lo మనం నేర్చుకున్నాం current అంటే scalar quantity అంటాం. సో ఆ current scalar quantity గా మనం డినోట్ చేస్తున్నాం కాబట్టి ఆ current values ని ఇక్కడ మనం తీసుకున్న dl వాల్యూ అనేది పర్టికులర్ డైరెక్షన్ లో ఉంది. అంటే see here it is I current ట్రావెల్ చేస్తుంది, ప్రాపర్ డైరెక్షన్ లో ట్రావెల్ చేసినా we are not considering it is a vector. So always current it is a scalar quantity. So when you are observing this much of dl length, so this dl length will taking as a considering along with the traveling of current. So that is why if dl is a vector quantity, and then you can produce some theta angle it is producing. So if you have a proper shape, it is not a proper shape of wire, so unknown shape of wire ela aina undochu. Okayela straight wire lo unnappudu, then if current is traveling into this kind of conductor, if you can prove that any particular p point దగ్గర ప్రూవ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేటివి ఏంటో తెలుస్తాయి. సో ఇప్పుడు మనకి జస్ట్ అన్నోన్ షేప్లో ఉంది కాబట్టి ఇలా డిఫైన్ చేసాం. మళ్ళీ మనకు తెలిసి ఇక్కడ వెక్టార్ ప్రోడక్ట్ వచ్చేసింది డిఎల్ క్రాస్ ఆర్ అని. సో ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే మళ్ళీ ఏమొస్తుందంటే దిస్ వన్ ఓన్లీ సేమ్. సో ఇఫ్ యూ కెన్ ఎక్స్టెండ్ దిస్ ఫార్ములా, వి నో ఫార్ములా ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ డిఎల్ క్రాస్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు, యూ కెన్ రైట్ ఇట్ డిఎల్ ఇంటూ r into sin theta.
సో వీఆర్ షోయింగ్ సైన్ థీటా ఫార్ములా. ఈ సైన్ థీటా ఫార్ములా ఏం చెప్తుందంటే బై మేకింగ్ ఆఫ్ అన్ యాంగిల్ ఇఫ్ ఇట్ ఈస్ థీటా యాంగిల్ అనేది అలాంగ్ విత్ కరెంట్ ట్రావెల్ చేస్తుంది అనుకోండి, అంటే థీటా వాల్యూ 0, ఇఫ్ ఇట్ ఈస్ సైన్ 0 దేర్ ఈజ్ నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ ప్రొడ్యూస్డ్, విచ్ మీన్స్ వైల్ ఏ కరెంట్ ఈస్ ట్రావెలింగ్, ఈ కరెంట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు దానికి ఆల్వేస్ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో, దీనికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఎలా షో చేస్తున్నాం, వీ హ్యావ్ ఎ థంబ్ రూల్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ థంబ్ రూల్ని మనం షో చేయాలి అంటే డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని షో చేయాలంటే ఆల్వేస్ చేంజ్ అవుతుంది. చూడండి, ఫర్ సపోజ్ దిస్ ఇస్ కరెంట్ ట్రావెల్ చేస్తుంది. సో థంబ్ రూల్ యూజ్ చేస్తూ, థంబ్ రూల్ అంటే మనకు తెలుసు దిస్ షోస్ రిజల్టెంట్ కరెంట్ని షో చేస్తూ కరెంట్ ఫ్లో డైరెక్షన్ని, అండ్ ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్ని ఇలా కర్ల్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ వస్తుంది, విచ్ మీన్స్ ఇమాజిన్ హియర్ ఇట్ ఈస్ ఐ కరెంట్ ట్రావెల్ చేస్తుంది, దిస్ ఇస్ అప్పర్ డైరెక్షన్, థంబ్ షోస్. సో ఐ కరెంట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ ఐ కరెంట్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వస్తుంది. సో ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తున్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది, ఇన్వర్డ్ వస్తుందా అవుట్వర్డ్ వస్తుందా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో హియర్ ఇట్ ఈస్, సో హై కరెంట్ ట్రావెలింగ్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ, ఐ కరెంట్ ట్రావెల్ చేస్తున్నాం, దీనికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కర్వ్ రూపంలో తీసుకుంటాం. అంటే ఇక్కడ చూడండి ఇంటూ ద ప్లేన్ కదా, అవునా, ఇంటూ ద సర్ఫేస్ వెళ్తుంది, అంటే ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ into the plane. And if you can take it is like this and come to left hand side వచ్చేసరికి చూడండి ఇలా అవుట్వర్డ్ సైడ్ వస్తుంది. సో కరెంట్ డైరెక్షన్ సేమ్, but magnetic field will be coming out, so which means you are showing this is outward magnetic field, this is inward magnetic field. Into the magnetic field also you can show this. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫీల్డ్ అనేది డైరెక్షన్ ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది ఈ పర్టికులర్ పాయింట్స్లో యూజ్ చేస్తున్నప్పుడు. ఎక్కడ మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మ్యాక్సిమం ప్రొడ్యూస్ అవుతుందంటే హియర్ ఇట్ ఈస్ మ్యాక్సిమం ఫీల్డ్ ఇంటెన్సిటీ షోస్ దట్ if theta becomes 90 degrees then the entire field intensity is maximum, ante magnetic field intensity 0, then we can produce maximum dB value. So for this entire wire we are showing only dB value for small element of dl length only. And if you can show this one for total value, so total magnetic field value kavalante enti, so total value of magnetic field ante total magnetic field, that is B is equals to what you have to do, integrate on entire function. సో మనకి ఇచ్చిన ఈ ఈక్వేషన్ కావచ్చు, ఈ ఈక్వేషన్ కానీ ఎంటైర్ ఫంక్షన్ని ఇంటిగ్రేట్ చేస్తే సరిపోతుంది కదా. సో ఆ ఇంటిగ్రేషన్ చేస్తే సరిపోతుంది. హియర్ ఇట్ ఈస్ ఇఫ్ వీ హ్యావ్ ఎ ఫంక్షన్ దట్ ఈస్ యూ కెన్ రైట్ ఇట్ B ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ μ0/4π ఇంటూ ideal sin theta by r square. సో ఇక్కడ మనకి ఏమేమి కాన్స్టెంట్ ఉన్నాయి చూడండి, దిస్ ఇస్ μ0/4π is a constant, I current traveling to the entire wire is a constant, and next theta value also if you can take at a perpendicular direction theta కూడా కాన్స్టెంట్, r square కూడా కాన్స్టెంట్ ఆర్బిట్లో ఇలా రివాల్వ్ అవుతున్నప్పుడు మనకి దీని చుట్టూ క్రియేట్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో ఇలా క్రియేట్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గానే రేడియస్తో రివాల్వ్ అవుతుంది. కానీ ఇక్కడ డిఎల్ వాల్యూ, ఈ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ వాల్యూ విల్ బి చేంజింగ్. కాబట్టి ఇక్కడ నుంచి ఫార్ములా రాస్తే B ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π ఇంటూ I sin theta by r square into integration of dl. So if theta is 90 degrees you can write this formula that becomes maximum consider చేస్తే μ0/4π into I by r square into integration of dl. సో ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ అంటే స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ వాల్యూ, ఇట్ ఈస్ అన్నోన్ షేప్తో డిఫైన్డ్ అవుతుంది. ఒకవేళ ప్రాపర్ షేప్తో డిఫైన్డ్ అనుకోండి ఎంటైర్ సర్కిల్ని మనం సర్కిల్లో తీసుకోవచ్చు, చేయొచ్చు, డిఫరెంట్ రెక్టాంగులర్ షేప్లో ఫామ్ చేయొచ్చు. ఎలా ఫామ్ చేసినా సరే యూ కెన్ బట్ దే ఇంటిగ్రేటింగ్ ఆన్ ది స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ వాల్యూ యూ కెన్ ప్రొడ్యూస్ total area of this magnetic field intensity will be
కవర్డ్. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి వచ్చిన వాల్యూస్ని యూస్ చేస్తూ హియర్ ఇట్ ఈస్ సమ్ ఆఫ్ ది వాల్యూస్ వి గాట్. సో ఈ వాల్యూస్ని యూజ్ చేస్తూ మనం కొన్ని అప్లికేషన్స్ చేద్దాం. ఈ అప్లికేషన్ చేస్తే ఐపీ ఓరియంటెడ్ అంటే ఇక్కడ వరకు ప్రాసెస్ జరుగుతుంది. సో ఇక్కడ మనకి థియరటికల్ పార్ట్గా రాస్తాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీస్ డిపెండ్స్ ఆన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ అండ్ చేంజింగ్ లెంత్ వాల్యూ అండ్ సైన్ థీటా ఫార్ములా మీద అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ ట్రావెలింగ్ త్రూ ద కరెంట్ ఆఫ్ ది వాల్యూ ఎట్ పీ పాయింట్లో కన్సిడర్ చేసినాం. అంటే ఈ పీ పాయింట్ దగ్గర మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వాల్యూ డీబీ వాల్యూ ఎంత క్రియేట్ అవుతుందని చెప్పాలంటే దిస్ వన్. సో హియర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫార్ములా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి అగైన్ యూనిట్స్ ఒకవేళ రాయాలనుకుంటే నోట్ దిస్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యూనిట్స్ అంటే న్యూటన్ ఆంపియర్ పర్ మీటర్ అంటాం, ఆంపియర్ మీటర్. సో దిస్ ఇస్ యూనిట్స్ ఫర్ వన్. అండ్ హియర్ ఇట్ ఈస్ మ్యూ నాట్ ఈజ్ నథింగ్ బట్ పర్మియబిలిటీ వాల్యూ. మ్యూ నాట్ పర్మియబిలిటీ అంటాం. దిస్ permeability, we can write it this in units constant also, 4 pi into 10 to the power of minus 7 అని రాస్తాం. సో మళ్ళీ మల్టిప్లై చేస్తే మనకి టోటల్ ఈ వాల్యూస్ వస్తుంది. దిస్ ఈజ్ అ కాన్స్టెంట్ వాల్యూస్ అంటాం. అండ్ ఇక్కడ మ్యూ నాట్కి యూనిట్స్ కూడా రాయొచ్చు. మ్యూ నాట్ యూనిట్స్ రాయాలంటే బై యూజింగ్ ఆఫ్ దిస్ ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తూ రాస్తాం. ఎందుకు చూడండి, డీబీ అంటే న్యూటన్ ఆంపియర్ పర్ మీటర్ అంటున్నాం. మ్యూ నాట్ డైమెన్షన్స్ కావాలి, ఐ అంటే కరెంట్, ఆంపియర్స్, డిఎల్ అంటే లెంత్, ఇక్కడ ఒక లెంత్ ఇక్కడ లెంత్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ నుంచి మ్యూ నాట్ డైమెన్షన్స్ లేదా మ్యూ నాట్ యూనిట్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి, హియర్ ఇట్ ఈస్ న్యూటన్ లేదా ఇక్కడ రాద్దాం న్యూటన్ పర్ ఆంపియర్ అండ్ పర్ మీటర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మ్యూ నాట్ డైమెన్షన్స్ కావాలి అండ్ ఇక్కడ ఐ అంటే ఆంపియర్ అండ్ ఇక్కడ డిఎల్ వాల్యూ అంటే మీటర్ బై సైన్ థీటాకు మనకి ఎలా యూనిట్స్ కన్సిడర్ చేయం. అండ్ ఇక్కడ ఆర్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ స్క్వేర్ యూ కెన్ రైట్ ఇట్ టు మీటర్ స్క్వేర్. సో ఇక్కడ ఒక మీటర్ క్యాన్సిల్ అయిపోతే ఇఫ్ ఇట్ ఈస్ కమ్ హియర్ ఇట్ ఈస్ అ ప్లస్ కాబట్టి మ్యూ నాట్ ఈస్ బికమ్స్ దట్ మీన్స్ మ్యూ నాట్ ఇట్ ఎం ఇట్ వస్తే సో మ్యూ నాట్ ఆంపియర్స్ కూడా కిందికి వస్తుంది కదా, న్యూటన్ ఆంపియర్ స్క్వేర్ పైకి వెళ్తే అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఎం పవర్ ఆఫ్ 0 అయిపోతుంది, అంటే లెంత్ కూడా 0 అవుతుంది. అంటే వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ మ్యూ నాట్ అంటే న్యూటన్ పర్ ఆంపియర్ స్క్వేర్. So if I'm wrong, just let me know in a comment section. So by using of this equation dimension formula, మనకి JEE means లో నీట్ purpose లో dimension formulas కూడా cross check చేయమంటాడు కాబట్టి this one I think so it will be correct. So I is amperes and DL is a meter square and DL is a length value meter and R square is nothing but as it is here it is we get in exactly. So this is a Newton per ampere, it is a units of mu naught value అని చెప్పొచ్చు. And next మనకి this is ampere. నెక్స్ట్ మనకి ఈ ఫార్ములాస్ యూస్ చేస్తూ కొంచెం అప్లికేషన్స్లోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు దిస్ విల్ షోస్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ డిఎల్ క్రాస్ ఆర్ విల్ షోస్ ఎంటైర్ ఫంక్షన్ ఐదర్ ఇట్ ఈస్ ఇన్ ప్యారలల్ కనెక్షన్ పర్పెండిక్యులర్ కండిషన్లో ఉందా అని చెప్పాలి. సో ఇప్పుడు ప్యారలల్ కనెక్షన్లో ఉందనుకోండి, ఇమాజిన్ డిఎల్ క్రాస్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ డిఎల్ఆర్ సైన్ థీటా. So DLR sin theta is nothing but if theta is 0, entire function 0, magnetic field intensity 0, which means when the current is traveling in this direction, if a magnetic field also traveling along with the direction, it never possible, but I'll tell you if it is possible then magnetic field intensity 0 అయిపోతుంది. అంటే మనం తీసుకుంటున్న రేడియస్ వాల్యూ కావచ్చు with respect to the DL length, it is always making some theta angle other than 0 degrees values తో కంపేర్ చేసినప్పుడు మాత్రమే మనకు వస్తుంది. 180 degrees కాకుండా అంటే ప్యారలల్గా యాంటీ ప్యారలల్గా కాకుండా ఆపోజిట్ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ట్రావెల్ చేసినప్పుడు మనం షో చేస్తాం. సో ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్దాం. నెక్స్ట్ బయోట్-సవార్ట్ లా యూజ్ చేస్తూ ఫర్ సపోజ్ ఈ బయోట్-సవార్ట్ లాని యూజ్ చేస్తూ మనం ఒక సర్కిల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఆఫ్ దిస్ వన్ బయోట్-సవార్ట్ లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ సర్క్యులర్ కాయిల్. ఒక సర్కిల్ కాయిల్ తీసుకొని ఇక్కడ నుంచే మనకు అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్ ఈ డెఫినేషన్ యూజ్ చేస్తూ కూడా చెప్పొచ్చు. ఈ ప్రీవియస్ డెఫినేషన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం బయోట్-సవార్ట్లను. సో ఒక సర్క్యులర్ కాయిల్ తీసుకొని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది సెంటర్ నుంచి అని ఫర్ సపోజ్ ఇలా ఒక సర్క్యులర్ కాయిల్ తీసుకుంటాం. ఈ సర్క్యులర్ కాయిల్ యొక్క రేడియస్ లెట్ ఇమాజిన్ ఇట్ ఈస్ ఆర్ రేడియస్ ఉన్న ఒక సర్క్యులర్ కాయిల్. ఇక్కడ నుంచి మనకు ఒకవేళ కరెంట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు సమ్ యాంటీ క్లాక్ వైజ్ కావచ్చు, క్లాక్ వైజ్ డైరెక్షన్లో కావచ్చు. ఇంతకుముందు మీకు డౌట్ రావచ్చు, సార్ ఎప్పుడు కరెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుందా, అప్వర్డ్ డైరెక్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్లో కూడా కరెంట్ అనేది ట్రావెల్ చేయొచ్చు. అంటే
టు ద బాటమ్. అప్పుడు మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎలా షో చేస్తాం? అగైన్ థంబ్ రూల్. దిస్ ఇస్ ఎ థంబ్. సో ఈ థంబ్ అనేది ఇలా కిందికి వస్తుంది కదా. సో ఇఫ్ ఇట్ ఈస్ థంబ్ విల్ కమ్స్ టు ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, థంబ్ షోస్ డైరెక్షన్ కిందికి వచ్చేస్తుంది. అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ, సి here it is current direction and this is the field, magnetic field value. So మనకి ఇక్కడ B value into the plane వస్తుంది, into the surface వస్తుంది. అండ్ సిమిలర్లీ ఇలా వస్తున్నప్పుడు ఇలా 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 తీసుకొని ఇక్కడ సైడ్లో వచ్చినప్పుడు అవుట్వర్డ్ వస్తుంది కదా. సో అవుట్వర్డ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి డైరెక్షన్ ఎలా ఉందంటే దిస్ ఈజ్ అవుట్వర్డ్ ద ప్లేన్, అవుట్వర్డ్ ద ప్లేన్, దిస్ ఈజ్ ఇంటూ ద ప్లేన్ అని చెప్తాం. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ డైరెక్షన్ వాల్యూ. అండ్ ఇక్కడ మనకి ఎప్పుడు వచ్చినా సరే ఒక చార్జ్డ్ పార్టికల్ కావచ్చు లేదా ఒక కరెంట్ కావచ్చు, ఈ కరెంట్ వాల్యూ ఇలా ట్రావెల్ చేస్తుందంటే సమ్ సర్క్యులర్ పాత్లో ట్రావెల్ చేస్తుందంటే విత్ రెస్పెక్ట్ టు ద సెంటర్ మనకి ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేయగలుగుతున్నాం, అది మనకి చాలా ఇంపార్టెంట్. ఆర్ రేడియస్తో ఉన్నప్పుడు అగైన్ యూ కెన్ ఇమాజిన్ హియర్ ఇట్ ఈస్ ఎ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ వాల్యూ డిఎల్ లెంత్. సో ఆల్వేస్ డిఎల్ విల్ ట్రావెల్ అలాంగ్ విత్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ కాబట్టి సో ఆ కరెంట్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది. ఇమాజిన్ ఇట్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కరెంట్ ట్రావెల్ చేస్తున్న సర్క్యులర్ పాత్లో. సో కన్సిడర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అకార్డింగ్ టు Biot-Savart law mu0/4 pi into I into dl cross r by r cube. You can write it. This is vector formation అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఐడియల్ dl క్రాస్ r అని చెప్తే ఆల్వేస్ కరెంట్ డైరెక్షన్లో మనం dl ఇమాజిన్ చేసుకుంటే జస్ట్ ఇమాజిన్ హియర్ ఇట్ ఈస్ dl క్రాస్ r is nothing but here it is a small element of value in always perpendicular to the రేడియస్. ఈ రేడియస్తో కంపేర్ చేస్తే పర్పెండిక్యులర్ టు ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఫార్ములా మనకి ఎలా డిఫైన్ షో చేస్తుంది, mu0/4 pi ఇంటూ ఐడియల్ సైన్ 90/r². ఒకవేళ స్కేలార్ ఫార్మేషన్లో రాస్తే, ఎందుకంటే ఇక్కడ ఆర్ఆర్ క్యాన్సిల్ అవుతుంది, లేదా యూ కెన్ రైట్ ఇట్ IdR/r³ రాస్తే ఒక ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ నుంచి మనం ఎలా రాసుకోవచ్చు, r² ఐడియల్ సైన్ 90/r² అని రాసుకోవచ్చు. దిస్ ఇస్ ద dB వాల్యూ. సో ఈ dB వాల్యూని మనం ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తూ టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ట్రావెలింగ్ త్రూ ద ఎంటైర్ సర్క్యులర్ కాయిల్ అనుకుంటే దట్ మీన్స్ r². సో ఇక్కడ మనం ఇంటిగ్రేట్ చేసే ఫంక్షన్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేయండి. డిఎల్ విల్ బి ఓన్లీ ఇంటిగ్రేటింగ్ ఓన్లీ ఫర్ ది స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ వాల్యూ. యూ కెన్ ఇమాజిన్ ఎంటైర్ వైర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ద టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ intensity, that is B is equals to integration of చేయాలి కాబట్టి mu0/4 pi is a constant and I/r² also be constant and here it is dl will change. So small element of value will be covered entire coil కాబట్టి entire coil లో కన్సిడర్ చేస్తే B is become mu0/4 pi into I/r² into the circumference of this entire circle. This integration of dl అంటే circumference value. So you can cancel it, is 2 pi r is the circumference of coil. So ఇక్కడ r cancel అయిపోతే and pi will also get cancelled, 2 also cancel. So simplify this one. B is equals to mu0 here it is only 2 and one more r also there and this is effective magnetic field intensity for a single coil. So imagine here it is సింగిల్ కాయిల్ ఈజ్ కనెక్టెడ్. సో మనకి ఉండ్ తీసుకున్నప్పుడు ఉండ్లో నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ కాయిల్స్లో ఓన్లీ ఒక సింగిల్ కాయిల్ కన్సిడర్ చేసినప్పుడు ఇట్ ఈస్ mu0I/2r అని కన్సిడర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనకి నెంబర్ ఆఫ్ కాయిల్స్, ఇఫ్ n ఈజ్ నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఇన్ ఏ ఉండ్, ఒక ఉండ్ను కంపేర్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ కాయిల్స్ కన్సిడర్ చేస్తే B ఈజ్ ఈక్వల్స్ టు mu0In/2 into r. So based on this equation, this is the most important relation అని చెప్పొచ్చు. ఈ ఈక్వేషన్ నుంచి మనకు చాలా 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 ప్రాబ్లమ్స్ అడుగుతూనే ఉంటారు. సో mu0In is nothing but number of coils అనొచ్చు. 5 number of coils అంటాడు, 10 అంటాడు, 100 అంటాడు. సో డైరెక్ట్లీ యూ కెన్ పుట్ ఇట్ 100, 10, 5 అంటాడు, వాట్ ఎవర్ న్యూమరికల్ వాల్యూస్ దే గివెన్. సో B is equals to mu0In/2r is one of the magnetic field intensity for circular coil. అండర్స్టాండ్. సో వాట్ ఎవర్ యూ కెన్ కన్సిడర్, మనం ప్రీవియస్ కేసులో తీసుకుంటున్నప్పుడు మనకి ఆ పర్టికులర్ వాల్యూ మనం ఎలా కన్సిడర్ చేసినాం, ఒక కంప్లీట్ సర్కిల్లో అన్నప్పుడు తీసుకోలే, జస్ట్ అన్నోన్ షేప్తో ట్రావెల్ చేస్తుంది ఒక వైర్. సో అన్నోన్ షేప్తో ట్రావెల్ చేస్తుంది కాబట్టి మనం ఇలా ఇమాజిన్ చేస్తాం.
ఇక్కడ నుంచి మనకు ఫీల్డ్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్లో అవుతున్నప్పుడు మనకి ఫీల్డ్ ఇంటెన్సిటీ వస్తుంది. సార్ మరి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డైరెక్షన్ ఎలా షో చేస్తున్నాం? సి, it is circular path. Always the magnetic field intensity changes. Always outside the field you can take, this is into the plane, right? So this is into the plane, and ikkada vachesariki field intensity into the plane, and ikkada vachesariki field intensity into the plane. Outside always into the plane వచ్చేస్తుంటది. అంటే ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫర్ దిస్ ఎంటైర్ సర్కిల్ మనకి ఇలా ఫామ్ అవుతూనే ఉంటుంది. దిస్ ఇస్ ఇలా ఇలా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వాల్యూ అనేది ఇలా మనకి ఆల్వేస్ ఇన్ టు ద ప్లేన్ క్రియేట్ చేస్తాం సర్క్యులర్ కాయిల్లో ఉన్నప్పుడు. అండ్ ఒకవేళ మనకి ఇలాంటి కాయిల్ని కోయాక్సియల్గా ప్లేస్ చేస్తే, అంటే ఒక చిన్న ఉండు తీసుకుందాం, ఇలాంటి చిన్న ఉండు తీసుకొని పర్టికులర్ పీ పాయింట్ ద్వారా మనం దాన్ని క్లోజర్గా ఫార్వర్డ్గా తీసుకెళ్తున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది. దస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ వన్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. వీటి మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. జస్ట్ నోట్ దిస్ వన్ అండ్ ఐ గో టు చెక్ వన్ మోర్ టాపిక్. Next to magnetic field next concept, magnetic field with coaxial. Magnetic field with coaxial line. So magnetic field with coaxial line లో ఉన్నప్పుడు, అంటే ఫర్ సపోజ్ లెట్ ఇమాజిన్ వన్ ఆఫ్ ది కాయిల్ ఐ కెన్ టేక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది వన్ ఆఫ్ ది కాయిల్. సో ఈ కాయిల్ ఎలా ఉందంటే ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంది, ఇలా ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఈ సెంటర్ నుంచి వన్ పాయింట్ దగ్గర, ఒక పీ పాయింట్ దగ్గర ఎలా ఉంటుందని చూద్దాం. సో ఇక్కడ మనకి ఫర్ విత్ రెస్పెక్ట్ టు సెంటర్ లెట్ ఇమాజిన్ దిస్ ఇస్ ఆర్ రేడియస్ క్యారీ చేస్తుంది అనుకుంటున్నాం. అండ్ ఈ రెండు సెంటర్స్ నుంచి పీ పాయింట్ మధ్య డిస్టెన్స్ లెట్ ఇమాజిన్ x. అండ్ వాట్ అబౌట్ ఫీల్డ్ ఇంటెన్సిటీ విల్ క్రియేట్స్. సో ఎంటైర్ సర్కిల్లో కరెంట్ ట్రావెల్ చేస్తుంది. ఈ కరెంట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇలా ఉంటుంది. సో అగైన్ మళ్ళీ స్మాల్ ఎలిమెంట్ వాల్యూ డిఎల్ వాల్యూ ఇమాజిన్ చేద్దాం. దిస్ ఇస్ డిఎల్ స్మాల్ ఎలిమెంట్ వాల్యూ. సో డిఎల్ లెంత్లో మనకి ఎంత కరెంట్ క్రియేట్ చేస్తుంది, ఆ ఎంత కరెంట్ వల్ల మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత. దిస్ ఇస్ ద ఎఫెక్టివ్ వాల్యూ ఆర్ యూ కెన్ షో దిస్ ఆర్ వాల్యూ. సో ఆర్ని ఇక్కడ మనం డైరెక్ట్గా ఎలా తీసుకోవచ్చు అయితే అకార్డింగ్ టు పైథాగరస్ థీరం నుంచి, అంటే దట్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అని కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దిస్ ఇస్ అ టీటా, ఇది టీటా అవుతుంది. అండ్ ఇక్కడ మేక్ చేసే వాల్యూ దిస్ ఇస్ ఫైవ్ వాల్యూ. సో ఇక్కడ డైరెక్షన్ వాల్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ ఫీల్డ్ వాల్యూ అనేది అవుట్ సైడ్ అప్ సైడ్లో ఉన్నప్పుడు క్రియేట్ చేసే ఫీల్డ్ ఇంటెన్సిటీ లెట్ ఇమాజిన్ దిస్ ఇస్ డిబి అనుకుంటే, అండ్ సిమిలర్లీ ఇక్కడ బాటమ్ నుంచి కూడా మనకి ఫీల్డ్ ఇంటెన్సిటీ వస్తుంది కదా. సో ఇక్కడ నుంచి కూడా మనకి స్మాల్ ఎలిమెంట్ వాల్యూస్లో కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ నుంచి వాల్యూ కూడా మనం డీబీగా కన్సిడర్ చేస్తాం డైరెక్షన్. అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ సమ్ 5 యాంగిల్ అనుకుంటున్నాం కాబట్టి ఇమాజిన్ హియర్ ఇట్ ఈస్ ఒకవేళ టీటా వాల్యూ చేస్తే దిస్ ఇస్ డిబి కాస్ 5 అండ్ బాటమ్ డైరెక్షన్లో కూడా యూ కెన్ కన్సిడర్ డిబి కాస్ 5. And here it is one of the vertical component, here it is dB sin phi. And for effective formulas for forces magnetic field intensity తీసుకుంటే వర్టికల్గా కన్సిడర్ చేసినప్పుడు ఈ రెండు ఫోర్సెస్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తున్నాయి ఫీల్డ్ ఇంటెన్సిటీస్ కాబట్టి దిస్ నెట్ ఫీల్డ్ విల్ బికమ్ 0. అండ్ వాట్ అబౌట్ రిమైనింగ్ ఫ్లూయిడ్స్ ఇక్కడ నుంచి వస్తుంది డీబీ సైన్ ఫై విల్ యాక్టింగ్ ఆన్ ద ప్యారలల్ సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇది మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ ఎ కోయాక్సియల్ లైన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ ఎ కోయాక్సియల్ లైన్తో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అగైన్ కన్సిడర్ Biot-Savart law. Biot-Savart law says that Biot-Savart law, according to Biot-Savart law, dB is equals to mu naught by 4 pi into IDL by R square. What about sin theta? Sin theta ఏమైపోయింది, ఇక్కడ sin theta వాల్యూ ఆల్వేస్ 90. సో మనం ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తే ఇక్కడ ఈ పర్టికులర్ ఎలిమెంట్ దగ్గర sin theta వాల్యూ 90గా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఐడియల్ బై ఆర్ స్క్వేర్ అన్నా లేదా sin theta సబ్స్టిట్యూట్ చేసుకొని కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇంకొక ఫంక్షన్ క్రియేట్ అవుతుంది. ఆ ఫంక్షన్ ఏంటి అంటే sin phi వాల్యూ కన్సిడర్ చేస్తున్నాం. సో అది మనం ఇక్కడ చూద్దాం. dB ఈజ్ ఈక్వల్స్ టు mu naught is a constant and 4 pi into I by R square into integration of dl.
సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ వాల్యూ మనకి ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తే మనకు డిఎల్ వాల్యూ వస్తుంది, ఇంటిగ్రేషన్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ దిస్ ఎంటైర్ సర్కిల్ కాయిల్ కన్సిడర్ చేస్తున్నాం కదా. సో ఎంటైర్ సర్కిల్ కాయిల్ని కన్సిడర్ చేసినప్పుడు μ0/4π ఇస్ కాన్స్టెంట్, I ఇస్ కరెంట్ వాల్యూ అని చెప్పొచ్చు. అంటే కరెంట్ అనేది ఇందులో ఇలా ట్రావెల్ చేస్తుంది, I కరెంట్ ట్రావెల్ చేస్తుంది అనుకోండి. సో I కరెంట్ యాంటీ క్లాక్ వైజ్లో కానీ క్లాక్ వైజ్లో ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ ఐడియల్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూద్దాం. టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వాల్యూ కావాలి కాబట్టి యూ కెన్ టేక్ టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, total magnetic field along axial line it will be add up. యాక్సిల్ లైన్లో మాత్రమే మనకి యాడప్ అవుతున్నాయి చూడండి. అంటే ఈ యాక్సిల్ లైన్ కన్సిడర్ చేస్తున్నప్పుడు యాక్సిల్ లైన్లో dB sin phi వస్తుంది, కానీ మనకు ఓవరాల్గా B వాల్యూ వర్టికల్గా కన్సిడర్ చేసి అంటే dB cos phi అనేటివి రెండు అపోజిట్ ఫీల్డ్స్గా వర్క్ చేస్తున్నాయి కాబట్టి నెట్ ఫీల్డ్ అనేది 0 అవుతుంది. సో టోటల్ ఫీల్డ్ కావాలంటే యూ కెన్ ఇంటిగ్రేట్ టు dB sin phi చేస్తున్నాం. ఇక్కడ డైరెక్ట్గా ఐడియల్ అని రాసుకోండి సింపుల్గా. సో ఇక్కడ dB sin phi అంటే ఇంటిగ్రేట్ టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది కదా. సో dB అంటే we know that μ0I/4πr² into dl also there, dl, and we have one more function sin phi. Here sin phi is becoming 0, so I mean 90 degrees కాదు, బట్ sin theta ఇక్కడ కన్సిడర్ చేసినప్పుడు 90 degrees తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి మనం కొంచెం డెవలప్ చేద్దాం ఈక్వేషన్ని. μ0I/4πr² into dl of integration of sin phi value define చేద్దాం. What is sin phi? ఇంటిగ్రేషన్. సో sin phi చూడండి ఇక్కడ నుంచి ఈక్వేషన్ బేస్ చేసుకొని వాట్ అబౌట్ sin phi వాల్యూ? హియర్ ఇట్ ఈస్. వాట్ ఈస్ ద sin phi? sin phi is nothing but opposite phase by whatever hypotenuse అని చెప్తాం, which means we have a function, that means you can write it total magnetic field, that is μ0/4π into I r² also there into what if dl into what dl వాల్యూ కూడా డిఫైన్ చేద్దాం. అండ్ sin phi ఫస్ట్ రాస్తున్నా. sin phi అంటే ఆపోజిట్ వాల్యూ r by sin phi opposite value r by, and this is a small r or small r distance value, we know that x² plus r², x² plus r. అండ్ ఈ పర్టికులర్ dl అంటే ఏంది? స్మాల్ ఎలిమెంట్ వాల్యూ కదా. ఈ స్మాల్ ఎలిమెంట్ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే చూడండి 4πr² ఇంటిగ్రేట్ చేయాలి కదా. సో ఇంటిగ్రేషన్ అనేది లోపల ఒకవేళ dlకి చేస్తే ఏమవుతుంది? ఓన్లీ dlకి చేద్దాం. దట్ మీన్స్ ఇక్కడ ఇది కూడా కాన్స్టెంటే. సో r by √x² plus r². అండ్ ఇక్కడ నుంచి మనకి ఇంటిగ్రేట్ చేసే ఫంక్షన్ ఏమన్నా ఉందంటే dl ఒకటి మాత్రమే ఇంటిగ్రేట్ చేసే ఫంక్షన్. అండ్ హియర్ ఇట్ ఈస్ b is becomes μ0/4πr² into r వాల్యూ బై, అండ్ దట్ మీన్స్ ఇక్కడ మనకు వచ్చే ఫార్ములా ఏంటి? x² plus r². అండ్ ఇక్కడ నుంచి టోటల్ ఫార్ములా ఏంటి అంటే 2πr. వీటి యొక్క రేడియస్ వాల్యూ ఏమనుకుంటున్నాం? క్యాపిటల్ R అనుకుంటున్నాం కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ద సెంటర్, సో r రేడియస్ రివాల్వ్ అవుతుంది 2πr అవుతుంది. ఇక్కడ నుంచి మనం క్యాన్సలేషన్ చేయండి, 2π క్యాన్సల్, 2 2 జా. అండ్ ఇక్కడ నుంచి వాట్ అబౌట్ ఫార్ములా వేర్ ఇట్ ఈస్ గెటింగ్, దట్ ఈస్ r², ఇక్కడ r into r². therefore b is equals to μ0/2 into ఇక్కడ r into r² by ఇక్కడ కూడా మనకి r² ఉంది, x² plus r² whole power of 1/2. ఇక్కడ స్క్వేర్ రూట్ మనం మర్చిపోయాం కదా. సో whole power of 1/2 రాసుకుందాం. దిస్ ఇస్ ద ఫార్ములా. అండ్ ఇక్కడ మళ్ళీ r² అంటే మనకి ఏంటి? వి నో ద ఫార్ములా, r² is nothing but that is square root of x² plus r². so b value that becomes μ0/2r or small r, I gonna define here it is, that is x² plus r². సో ఇక్కడ స్క్వేర్ రూట్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతే సో ఓన్లీ x² remains and r² by x² plus r² whole power of 1/2. సో ఇక్కడ whole power of 1/2 and 1 యాడ్ చేస్తే that is the magnetic field intensity, resultant magnetic field intensity B is equals to μ0/2π into x² plus, సో పై కూడా క్యాన్సిల్ అయిపోయింది కదా, పై ఎందుకు? సో x² plus r² whole power of 3/2 డినామినేటర్. అండ్ ఇక్కడ పైన కరెంట్ ఉంది అండ్ r² ఉంది. హియర్ ఇట్ ఈస్ కరెంట్,
సో కరెంట్ కూడా ఉంది కదా, కరెంట్ మనం మర్చిపోయాం. సో కరెంట్ వాల్యూ కూడా క్యారీ చేస్తాం. సో ఇక్కడ నుంచి మనకి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఈక్వేషన్ ఫర్ ఓన్ ఎంటైర్ ఫార్ములా mu naught I by r square into 2 of x square plus r square whole power of 3/2. This is the one of the condition to prove a magnetic field intensity with a coaxial line లో. అండ్ వీటి మీద అప్లికేషన్స్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్లో ఇంపార్టెంట్గా ఎలా చూద్దాం అనేది చూస్తాం. సో ఇది నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకి వీటి మీద అంటే మనకు వచ్చిన ఈక్వేషన్ వచ్చింది కదా, b ఈజ్ ఈక్వల్స్ టు mu naught I by 2 into x square plus r square whole power of 3/2. This is one of the equation we got. సో ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని మనం ఒకవేళ నెంబర్ ఆఫ్ కాయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఒకవేళ జాయిన్ చేసే దట్ b ఈజ్ బికమ్స్ mu naught I by n కూడా వస్తుంది by 2 into x square plus r square whole power of 3/2. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఈక్వేషన్. సో ఎప్పుడైనా సరే ఈ పాయింట్ పీ పాయింట్ అండ్ టువర్డ్స్ సెంటర్ వచ్చినప్పుడు మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది బికాజ్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ఆ రేడియస్ వాల్యూ Biot-Savart లా. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది వాల్యూ కాబట్టి ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ బికమ్ 0 విచ్ మీన్స్ ఎట్ సెంటర్ ఆఫ్ కాయిల్కి వచ్చేసాం. సెంటర్ ఆఫ్ కాయిల్కి వచ్చినప్పుడు ఎక్స్ స్క్వేర్ 0 అయిపోతే b ఈజ్ ఈక్వల్స్ టు mu naught I into n by 2 into 0 square plus r square whole power of 3/2. సో 0 square కాబట్టి r square whole power of 3/2 అయితే 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ b is equals to mu naught I into n by సో 2 into r cube. సో మనకి ఇక్కడ r square కూడా ఉంటుంది న్యూమరేటర్లో, మనం మర్చిపోయాం అక్కడ ఉన్న ఈక్వేషన్స్లో. సో కాబట్టి ఇక్కడ r square కన్సిడర్ చేస్తే ఇక్కడ కూడా r square ఉంటుంది. సో ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోతే b is becomes అగైన్ మనం ఇంత ఫస్ట్ చేసిన కండిషన్లో వచ్చిన రిలేషన్ వచ్చింది చూడండి. సో హియర్ ఇట్ ఈస్ క్యాపిటల్ R, ఇక్కడ మనం రేడియస్ ఆఫ్ వాల్యూ క్యాపిటల్ R అనుకుంటున్నాం, అక్కడ ప్రీవియస్ కేసులో స్మాల్ r అనుకున్నాం కాబట్టి స్మాల్ r, దట్ ఈస్ రేడియస్ ఆఫ్ ది కాయిల్. ఈ రేడియస్ ఆఫ్ ది కాయిల్ అనేది సేమ్ ఫ్రమ్ ద బిగినింగ్ చేసినప్పుడు ఒక కాయిల్ తీసుకొని ఒక సర్కిల్ కాయిల్లో రివాల్వ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇది కండిషన్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒకవేళ కాయిల్కి మనకి పాయింట్ అనేది టువర్డ్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు పీ పాయింట్ కన్సిడర్ చేయండి, పీ పాయింట్ టువర్డ్స్ కాయిల్ క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు మనకి ఎలాంటి పోల్ క్రియేట్ అవుతుంది, సౌత్ పోల్ నార్త్ పోల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో కరెంట్ ట్రావెల్ చేస్తే వెన్ యూ బ్రింగింగ్ దిస్ పాయింట్ చార్జ్ టువర్డ్స్ అంటే రేడియస్ డిక్రీజ్ చేస్తూ వస్తే మనకి సౌత్ పోల్ అనేది క్రియేట్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ సౌత్ పోల్. సో దీన్ని సౌత్ పోల్ కన్సిడర్ చేస్తాం, అంటే ఇట్ బిహేవ్స్ లైక్ ఏ సౌత్ పోల్ కన్సిడర్ చేస్తాం. అండ్ సేమ్ సిచ్యువేషన్ మనకి ఒకవేళ కాయిల్ ఇలా తీసుకున్నప్పుడు ఈ పీ పాయింట్ నుంచి లాంగ్ డిస్టెన్స్కి ట్రావెల్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కరెంట్ అనేది ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కరెంట్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి వీఆర్ డినోటింగ్ ఇట్ ఈస్ లైక్ కైండ్ ఆఫ్ నార్త్ పోల్గా కన్సిడర్ చేస్తాం. యూ అండర్స్టాండ్. సో ఇప్పుడు మనకి ఫీల్డ్ ఇంటెన్సిటీ వాల్యూ ఈ పీ పాయింట్ అనేది లాంగ్ డిస్టెన్స్ షార్ట్ డిస్టెన్స్ టువర్డ్స్ వస్తున్నప్పుడు అవి వెళ్తున్నప్పుడు ఆల్వేస్ ఇట్ బిహేవ్స్ లైక్ ఏ నార్త్ పోల్, అవే ట్రావెల్ చేస్తున్నప్పుడు టువర్డ్స్ వస్తున్నప్పుడు సౌత్ పోల్ యాక్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కోయాక్సిల్ లైన్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ని ఇమాజిన్ చేసుకోండి. ఇది Biot-Savartలలో వెరీ ఫ్యూ అప్లికేషన్స్ అని చెప్పొచ్చు, ఇంకా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఆ అప్లికేషన్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. బట్ ఇప్పుడు మాత్రం ఈ పర్టికులర్ రిలేటెడ్ టాపిక్స్ మీద ఆబ్జెక్టివ్ బిట్స్ ఎలా చేద్దామని చూద్దాం. ఓకే, సో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ రాస్తాను, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ PYQs. సో అవి ఒకసారి చూడండి, ట్రై చేయండి, ఆన్సర్ చెప్పండి కామెంట్ సెషన్లో. పాజ్ చేసి ఆన్సర్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి అండ్ కంప్లీట్గా ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇట్. సో see students, I written one question. This is a previous year question, 2022లో అడిగారు, one of the important question. సో అంటే బేస్డ్ ఆన్ Biot-Savart బేస్ చేసుకొని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్, ద గివెన్ క్వశ్చన్ నోట్ డౌన్. సో దీన్ని మనం ఒకసారి పాజ్ చేసుకొని ట్రై చేయండి. Biot-Savart ఫస్ట్ అప్లికేషన్ ఏం చేసామో ఆ ఫార్ములా మీదే ఉంటుంది. సో సింపుల్గా ఫస్ట్లో ఏ క్లోజ్లీ ఉండెడ్ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ రేడియస్ 5 cm ప్రొడ్యూసెస్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఇచ్చేసిండు అట్ ఇట్స్ సెంటర్, ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద ఎంటైర్ కాయిల్ అంటున్నాడు. సో జస్ట్ ఫార్ములా వినో, ఫార్ములా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎంటైర్ ఫార్ములా ఇఫ్ పార్టికల్ ఒక సర్కిల్ కాయిల్లో రివాల్వ్ అవుతుంది. సో దే గివెన్ 5 cm ఆఫ్ రేడియస్ వాల్యూ అండ్ ఇక్కడ మనకి బి వాల్యూ ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు, మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ వాల్యూ 36.68 × 10⁻⁻4 టెస్లా ఇచ్చిండు, రైట్. సో ఇలా రివాల్వ్ అవుతున్నప్పుడు హౌ మచ్ కరెంట్ ఈస్ ప్రొడ్యూసింగ్ దిస్ కైండ్ ఆఫ్ సర్కిల్స్ కాయిల్లో అంటే
అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్ వాల్యూ అన్నీ ఇచ్చిండు. సో ఫార్ములా ఏంటి చెప్పండి ఇక్కడ మనకి. ఫార్ములా ఏంటి, దట్ మీన్స్ mu0 ఇంటూ I n by 2r. దిస్ ఇస్ ద ఫార్ములా. సో ఇక్కడ మనకి n అంటే నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటే కాయిల్ తీసుకున్నాడు. n వాల్యూ, నెంబర్ ఆఫ్ కాయిల్ వీఆర్ కన్సిడరింగ్ ఈజ్ ఓన్లీ 1 అండ్ రేడియస్ వాల్యూ 5 సెంటీమీటర్స్లో ఇచ్చిండు, మీటర్స్లో కన్వర్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ mu0 వాల్యూ హౌ కెన్ యూ డిఫైన్ 4 pi into 10 to the power of -7 అని చెప్తాం. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది వాల్యూ. సో నెక్స్ట్ అండ్ సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ b ఈజ్ ఈక్వల్స్ టు mu0 అంటే 4 pi into 10 to the power of -7 into I value we have to be calculate I into and number of coils also 1 consider చేస్తున్నాం by 2 into 5 into 10 to the power of -2. రేడియస్ వాల్యూ మీటర్స్లో కన్వర్ట్ చేస్తాం. సో ఎప్పుడైతే ఇలా సాల్వ్ చేస్తున్నామో మనకి ఐ కరెంట్ వాల్యూ వస్తుంది. సో సింపుల్గా ఏం చెప్పాడంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూ అనేది ఐ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ జస్ట్ సింప్లిఫై చేసుకోండి, మనకి సార్ ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ మీన్స్ ఇక్కడ బి వాల్యూ కూడా మెన్షన్ చేసింది. వీ డి నాట్ ఫర్గెట్ అబౌట్ బి వాల్యూ. సో బి వాల్యూ కూడా ఎంత ఇచ్చిండు, 37.68 into 10 to the power of -4 is equals to. సో మనకి ఐ కరెంట్ కావాలి కదా, ఇది సైడ్ పంపించేయండి. అంటే that means into 2 into 5 into 10 to the power of -2 and denominator లో ఇది వచ్చేస్తుంది. అంటే 4 pi into 10 to the power of -7 is equals to I కరెంట్ ట్రావెల్ చేస్తుంది. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడండి, సాల్వేషన్ చేసేంత వరకు మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఇక్కడ దిస్ ఈస్ గోయింగ్ టు బి +7, ఇది +7, దిస్ ఇస్ -6 అంటే మనకు ఓన్లీ 1 మిగులుతుంది. సో అది సాల్వేషన్ చేద్దాం. దట్ మీన్స్ ఐ కరెంట్ ఈస్ బికమ్ 37.68 by 4 into pi and 10 to the power of 5 -7 పైకి వెళ్తే +7 కాబట్టి ఇక్కడ -6 -2 అంటే -4 -6 అంటే -4 -2 అంటే -6 అవుతుంది. దిస్ ఇస్ -7 +7 అవుతుంది కాబట్టి 10 to the power of 1 అండ్ ఇక్కడ ఏం మిగిలింది ఇంటూ 2 కూడా ఉంది కదా, 2 వాల్యూ కూడా రాస్తున్నా. సో దిస్ ఇస్ వాట్ వాల్యూ వీ గాట్ ఇట్ హియర్ ఇట్ ఇస్. అండ్ 5 ఆల్సో దేర్, 5 into 5 2 into 5. సో ఇక్కడ నుంచి మనకి I ఈజ్ ఈక్వల్స్ టు 4 pi వాల్యూ అండ్ 4 pi అంటే దట్ మీన్స్ 37.68 by 4 into 3.14 into 10 to the power of వాల్యూ ఉంది. ఇక్కడ 2 5 10 అవుతాయి, 10 స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ న్యూమరికల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. అరౌండ్ వాల్యూస్ మనం సాల్వేషన్ చేస్తే చాలు, అది ఎంత వస్తుందో చూద్దాం. సో క్యాలిక్యులేషన్ చేశారా చూడండి, ఇక్కడ కొంచెం రఫ్గా క్యాలిక్యులేట్ చేద్దాం. మనకు అప్రాక్సిమేట్ వాల్యూస్ వస్తాయి. దట్ ఐ బికమ్స్, సో వాట్ ఎవర్ వాల్యూ యూఆర్ గోయింగ్ టు డూ హియర్ ఇట్ ఈస్ 4 4 4 16 అండ్ 4 1 5 అవుతుంది. అండ్ దట్ మీన్స్ 4 3 12. సో 12 ఇక్కడ 36 ఉంది. 12 36 అంటే అరౌండ్గా మనకి ఎంత వస్తుంది, 3లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3లో అంటే రఫ్గా వస్తుంది. 3 వాల్యూ అప్రాక్సిమేట్ వాల్యూ 3 ఆంపియర్స్ కరెంట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో 3 ఆంపియర్స్ కరెంట్ మనకి ఇక్కడ నుంచి వస్తుంది. ఈ 3 ఆంపియర్స్ కరెంట్ అనేది ఎగ్జాక్ట్ న్యూమరికల్ వాల్యూ ఫర్ దిస్ వాల్యూ 3 ఆంపియర్స్. సో జస్ట్ రఫ్ క్యాలిక్యులేషన్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే తెలిసిపోతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఇన్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చూద్దాం, నోట్ చేసుకోండి. So see here one of the problem I written. This is the most important and repeated problem. This one is a previous year 2021 previous year question. So in this question they given data, that is the electric current in a coil. So kind of problems are chala sal repeat ayini. Electric current of coil 2 turns produces magnetic field B1 at its center. అంటే ఒక కాయిల్ తీసుకున్నాడు, ఆ కాయిల్ అనేది 2 టర్న్స్గా రిమైండ్ చేసింది, ఇలా ఉండ్ చేసి ఇలా 2 టర్న్స్గానే. సో 2 టర్న్స్గా అంటే సేమ్ రేడియస్ ఉంది అనుకోండి, 2 టర్న్స్ ఉంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ B1 క్రియేట్ అవుతుంది. B1 మ్యాగ్నెటిక్ ఇండక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ద కాయిల్ నౌ అన్ఉండెడ్ చేసిండు, అగైన్ రీవుండ్ ఇంటూ ఏ సర్కిల్ కాయిల్ ఆఫ్ 5 టర్న్స్. అంటే దీన్ని మళ్ళీ తీసుకొచ్చి చిన్నగా ఇలా సేమ్ రేడియస్ అనుకోండి, 5 ఉండ్స్ చేసింది, 5 టర్న్స్ చేసింది. సో ద సేమ్ కరెంట్ ఈస్ ట్రావెలింగ్. ఇందులో కూడా కరెంట్ అనేది I1 కరెంట్ ట్రావెల్ చేస్తుంది అనుకుంటే, సో ఇక్కడ కూడా మనకి కరెంట్ అనేది I1 కరెంట్ సేమ్ కరెంట్ ట్రావెల్ చేస్తుందని చెప్తున్నాడు. ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇక్కడ మనకు B2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. సో ద రేషియో ఆఫ్ B2 by B1 he asking. సో నౌ టెల్ మీ ద ఫార్ములా. వి నో ద సర్క్యులర్ కాయిల్లో చేస్తున్నప్పుడు B ఈజ్ ఈక్వల్స్ టు
mu naught I into n by 2 into r. This is basic formula. First coil consider చేద్దాం. b1 is equals to mu naught into I current travel చేస్తుంది కదా, I into number of value n, అంటే number of coils ఎన్ని ఉన్నాయి ఇక్కడ, n value first 2 turns కదా, సో 2 turns కాబట్టి 2, that becomes 2 into imagine r1. ఎందుకు r1 అంటున్నా, సో ఈ పెద్ద ఉండు మొత్తం రేడియస్ r1 అయితే, సో దీన్ని మళ్ళీ చిన్నగా తయారు చేసి r2గా చేశాడు, అంటే రేడియస్ చేంజ్ అవుతుంది, డైరెక్ట్గా సాల్వేషన్ చేయడానికి లేదు. అండ్ ఫర్ సెకండ్ కూడా మనం మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ప్రూవ్ చేస్తే mu naught I ఇంటూ ఇట్ బికమ్స్ 5 టర్న్స్ కాబట్టి ఇట్ ఈస్ అ n వాల్యూ 5 ఇంటూ 2 ఇంటూ r2, 2 ఇంటూ r2. సో ఇక్కడ I1 R1 క్యాలీస్ కరెక్ట్గా రావు, సో ఆయన అడుగుతున్నది b2 బై b1 అడుగుతున్నాడు క్వశ్చన్లో కాబట్టి b2 బై b1. సో పాజిటివ్స్ కూడా ఇప్పటికీ సాల్వేషన్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. సో ఎంత వస్తుంది చూడండి, mu naught ఇంటూ I of 5 బై 2r2 బై హౌ మచ్ హియర్ ఇట్ ఈస్ mu naught into I into 2 by 2r1. So 2 cancel, mu naught cancel, I cancel, here it is, we will get at it. So మనకి total value ఎంత వస్తుంది చూడండి, b2 by b1 is equals to, సో ఎంత రిమైనింగ్ మిగిలిపోయింది ఇక్కడ 5, ఇట్స్ రిమైనింగ్ వాల్యూ 5 into r1, ఓకే న్యూమరేటర్కి వెళ్తుంది, సో ఇది పైకి వెళ్తుంది కదా, బై 2 into r2, 5 into r1 by 2 into r2, దిస్ ఇస్ వాల్యూ. సో ఇక్కడ మనకి ఈక్వేషన్లో మనకి ఏమన్నా 5/2 ఉంది, ఇక్కడ r1 r2 వాల్యూస్ లేవు, సో ఇక్కడ మనకి r1 r2 కూడా డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో టోటల్ ఎంటైర్ కాయిల్లో సేమ్ కరెంట్ ట్రావెల్ చేస్తుంది, కానీ కాయిల్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కరెంట్ డిఫైన్ చేయాలంటే, ఇఫ్ యూ కెన్ ఇమాజిన్ I1 ఈజ్ ఈక్వల్స్ టు I2 కరెంట్ ట్రావెల్ చేస్తే, I1 ఈజ్ ఈక్వల్స్ టు I2 కరెంట్ ట్రావెల్ చేస్తే, ఫర్ 2 కాయిల్ కన్సిడర్ చేస్తే 2 into 2 pi r1, ఓకే 2 into 2 pi r1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ దాంట్లో కరెంట్ ఒకవేళ సేమ్ కరెంట్ అనుకుంటే, ఆ సేమ్ కరెంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఉన్నాయి, 5 కాయిల్స్ ఉన్నాయి, అంటే 2 pi into r2 కన్సిడర్ చేస్తున్నాం, 2 pi into r2. సో ఇక్కడ మనకి 2 pi క్యాన్సల్ అయిపోతుంది, r1 r2కి రేషియో వస్తుంది చూడండి, దట్ మీన్స్ r1 లేదా r1 by r2 కావాలి కదా రేషియో కూడా, ఇక్కడ r1 by r2 ఈజ్ ఈక్వల్స్ టు, r1 by r2 ఈజ్ ఈక్వల్స్ టు, యూ కెన్ రైట్ ఇట్ r1 by r2 ఈజ్ ఈక్వల్స్ టు 5/2, r1 by r2 ఈజ్ ఈక్వల్స్ టు 5/2 అవుతుంది. సో దిస్ ఈజ్ ద రేషియో, ఈ రేషియోని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి b1 b2 రేషియోస్ వస్తాయి. b2 by b1 ఈజ్ ఈక్వల్స్ టు 5/2 ఇంటూ హౌ మచ్ వాల్యూ, r1 by r2 వాల్యూ ఎంత వచ్చింది, దట్ ఈస్ ఆల్సో బి 5/2, దట్ మీన్స్ 25/4, దిస్ ఇస్ b2 by b1. సో ఇది రేషియో వాల్యూ. ఎప్పుడైనా సరే ఇండైరెక్ట్గా వాడు రేడియస్ మెన్షన్ చేయకపోతే, అంటే ఒక స్మాలర్ వైర్ తీసుకొని ఒక పెద్ద ఉంట్ ఫామ్ చేస్తున్నాడు, అగైన్ దాన్ని అన్వుంట్ చేసి మళ్ళీ చిన్నగా ఉంట్స్ ఫార్మేషన్ చేస్తున్నాడు. సో అలా ఉంట్స్ ఫార్మేషన్ చేయడం వల్ల కూడా ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇండక్షన్ వాల్యూ చేంజ్ అవుతుంది. ఆ ఇండక్షన్ వాల్యూ చేంజ్ అయినప్పుడు ఇలాంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సింగేజ్ ప్రాబ్లమ్స్ అని కూడా చెప్పవచ్చు. సింగేజ్లో కూడా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ రిలేటెడ్ అబౌట్ Biot-Savart రిలేటెడ్ మనం డిస్కస్ చేసిన వాల్యూస్లో కంపేర్ చేయొచ్చు. సో దిస్ అబౌట్ వన్ ఆఫ్ ది టాపిక్ Biot-Savart. సో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.